హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో చాక్లెట్ టీ టైమ్ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలని చూపించబోతున్నానండి. ఈ కేక్ అయితే నాకు ఈరోజు ఆర్డర్ వచ్చిందనమాట. చాలా స్పంజీగా చాలా టేస్టీగా ఉండే ఈ చాక్లెట్ టీ టైమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు మిల్క్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 3 మినిట్స్ అనేది పక్కన పెట్టుకుంటే బటర్ మిల్క్ అవుతుందన్నమాట. ఈ ప్లేస్లో మీరు 1/2 కప్ వరకు కర్డ్ కూడా తీసుకొచ్చండి. నెక్స్ట్ వేరొక బౌల్లోకి 1 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం అన్నింటినీ బాగా చల్లించుకోవాలండి. ఇలా చల్లించుకునేవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కేక్ టిన్ అనేది రెడీ చేసుకోవాలి. కేక్ టిన్ మొత్తానికి గీ అప్లై చేసుకొని దానిపైన బటర్ పేపర్ అనేది అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి 1/4 కప్ వరకు బటర్ అనేది వేసుకోవాలండి. బటర్ అనేది వేసుకున్న తర్వాత బటర్ మొత్తాన్ని కూడా బటర్ మిల్క్లోకి మిక్స్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం షుగర్ పౌడర్ అనేది 1/2 కప్ వరకు తీసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఫుల్గా కండెన్స్డ్ మిల్క్ అనేది 1/2 కప్ వరకు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే షుగర్ పౌడర్ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ అండి. చాక్లెట్ ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎలాంటి లంప్స్ లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా సీవ్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం సీవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో కేక్ బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కనుక నేను మళ్ళీ కొంచెం 1/4 కప్ వరకు మిల్క్ అనేది వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నానండి. చూసారు కదా, మనకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. దీనిపైన మనం చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, అంటే నట్స్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని 180 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ పెట్టుకున్న ఓటీజీలో 35 to 40 మినిట్స్ అనేది బేకింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మన చాక్లెట్ టీ టైమ్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉండే ఈ చాక్లెట్ టీ టైమ్ కేక్ అనేది మీరు కూడా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.